ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. తన ఎడల భయభక్తులు గల వారి విషయంలో, తాను ఏర్పాటు చేసుకున్న వారి విషయంలో ప్రభు చాలా శ్రద్ధ కలిగినవాడు. ఒక తల్లైనా మర్చిపోతుందేమో, తండ్రి అయినా మర్చిపోతాడేమో, కానీ తన బిడ్డలనైనా ఎన్నటికీ మర్చిపోడు. మనకన్నా మతి మరుపు అనే లక్షణం ఉంటుందేమో, కానీ దేవునికి ఆ లక్షణం లేదు. దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఆయన అనంత జ్ఞాని. ఆయనకున్న జ్ఞానం అపారమైనది. దానిని మనం కొలవలేం, దానిని మనం వర్ణించలేం, దాన్ని మనం వివరించలేం. ప్రభు ఇక్కడ గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. మరువని వాడు మరిచిపోడు. కొన్నిసార్లు జీవితంలో ఎదురయ్యే కొన్ని ఒంటరితనపు పరిస్థితులను బట్టి, కొన్ని బాధాకరమైన పరిస్థితులను బట్టి, మనం ఎదుర్కొనే కష్టాలను బట్టి, నష్టాలను బట్టి మనం అనుకుంటాం, మనుషులు మర్చిపోయారు నన్ను, దేవుడు కూడా మర్చిపోయాడు అనుకుంటాం. మనుషులైతే మర్చిపోయే అవకాశం ఉంది. మనుషులు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు అనుకోకండి. మనుషులు ఎప్పుడు నిన్ను ప్రేమిస్తారు అనుకోకండి. మనుషులు ఎప్పుడు మీ వెనకాల ఉంటారు అనుకోకండి. మనుషులు మర్చిపోతారు. మనుషులు వదిలిపెట్టేసే పరిస్థితులు ఉంటాయి. మనుషులు కూడా మాట మార్చే పరిస్థితులు ఉంటాయి. ఈరోజు నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నవాళ్ళు, ఈరోజు నేను అసలు మర్చిపోను అన్నవాళ్ళు, ఈరోజు నీ వెంటే నేను ఉంటాను అన్నవాళ్ళు, రేపటి దినం మారిపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనుషుల్లో మారే లక్షణం ఉంది. కానీ ప్రభువారు అలాంటివాడు కాదు. ఆయన ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను మారను, నేను నిన్ను మర్చిపోను. ఒకవేళ నీకు నేను మర్చిపోయాను అని అనిపిస్తుందా? అది అసంభవం. నేను నిన్ను మర్చిపోజాలను. ఆయన నిన్ను మర్చిపోవట్లేదు, ఆయన నిన్ను విడిచిపెట్టట్లేదు. కష్టంలో ఉన్నానని, బాధలో ఉన్నావని, దేవుని చేత విస్మరించబడ్డానని నువ్వు అనుకోవద్దు. దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నిన్ను మర్చిపోవట్లేదు. ఈ శ్రమ, ఈ కష్టము, ప్రస్తుతం అనుభవిస్తున్న ఈ ఒంటరితనము నీకెంతో క్షేమాన్ని కలిగించేదే. ఆయన నిన్ను మర్చిపోయి ఈ శ్రమకు నిన్ను అప్పగించలేదు. నిన్ను ఆయన మర్చిపోయి ఈ బాధకు నిన్ను అప్పగించలేదు. ఆయనకి గొప్ప ఉద్దేశం ఉంది. ఆయనకు నువ్వు ముద్దు బిడ్డగా ఉన్నావు. ఆయన నిన్ను మర్చిపోడు. నీ జీవితంలో మేలు చేస్తాడు. నిన్ను ఆయన అర్థం చేసుకుంటాడు. తిరిగి సంతోషాన్ని ఇస్తాడు. తిరిగి మరలా నీకు విజయం ఇస్తాడు. నువ్వు ఆయన్ని మర్చిపోవద్దు, నువ్వు ఆయన విడిచిపెట్టద్దు. నువ్వు ఆయన్ని జ్ఞాపకంలో పెట్టుకో. ఆయన కూడా నిన్ను జ్ఞాపకంలో పెట్టుకుంటాడు. మరలా చెప్తున్నాను, ఆయన నిన్ను మర్చిపోలేదు. దేవుని జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ఆశ్చర్యకార్యం జరిగించబోతున్నాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీరు మాతో మర్చిపోను అని వాగ్దానం చేస్తావు. అయ్యా, మనుషులు మమ్మల్ని మర్చిపోతారు కానీ మర్చిపోయే దేవుడు కాదు. మమ్మల్ని గుర్తుపెట్టుకున్న దేవుడు, మా జీవితంలో మేలును చేసే దేవుడు గనుక కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.